స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. చెదిరిన గుండె ఎలా బాగుపడుతుంది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దయచేసి మీరు పూర్తిగా ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన అక్కరలు ఏమైనా ఉండినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఒకవేళ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము 147వ కీర్తన 3వ వచనము, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. స్నేహితులారా, శారీరకంగా గాయపడిన, అనారోగ్యమును అనుభవించిన, నొప్పిని పొందుతూ ఉన్న మందులతో, గోళీలతో, వైద్యంతో బాగు చేయవచ్చు. మంచి భోజనము ద్వారా కూడా ప్రయోజనము పొందవచ్చు. అయితే మానసికంగా గాయపడితే, మానసికంగా కృంగుబాటును అనుభవిస్తే వెంటనే కోలుకోవడం అనేది కుదరకపోవచ్చు. మన చుట్టూ ఉన్న ఎంతోమంది మానసికంగా కృంగిపోయినటువంటి వారు ఉన్నారు. ఎన్నో కారణాలను బట్టి, కొన్నిసార్లు సమస్యల మధ్య, కుటుంబ సభ్యుల మద్దతు సరి అయిన రీతిగా దొరకకపోవడాన్ని బట్టి, తోటి ఉద్యోగుల సూటిపోటి మాటలు, అక్కడి సమస్యలు. ఈ రోజుల్లోనైతే మనల్ని అపార్థము చేసుకునే వారే ఎక్కువ, అర్థము చేసుకునేటటువంటి వారు చాలా తక్కువ. ఈ అపార్థము చేసుకునే వ్యక్తులు నిందలు, అవమానాలు, మన క్యారెక్టర్ని బ్యాడ్గా చేసి చూపించాలనే ప్రయత్నము కలిగి ఉండి ఎన్నో మానసికమైన వ్యధలకు, మానసికమైన క్షోభకు మనల్ని గురి చేసేటటువంటి వారుగా ఉన్నారు. అయితే జీవం కలిగినటువంటి దేవుడు కృంగదీసి, కీడు చేసి, మానసికంగా మనల్ని వేధించే మనుషుల వలె కాక, ఆయన మనం మానసికంగా కృంగిపోతూ ఉన్నప్పుడు మనలను ఆదరించి, ధైర్యపరిచి లేవనెత్తు దేవుడుగా ఉన్నాడు. ఆ మానసికమైన కృంగుబాటులో ధైర్యాన్ని కోల్పోయిన పరిస్థితులలో నిజమైన నిరీక్షణను మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. బహుశా మానసికంగా బలపరిచే మందులు కూడా అందుబాటులో లేవేమో. అయితే దేవుడు తన సన్నిధి ద్వారా మనలను బలపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు. ఈ మానసికంగా మనము కృంగుబాటుకు లోనైన సందర్భంలో నీకు దేవుడు అతి సమీపముగా జీవించుచు, తోడుగా ఉండి, నీడగా ఉండి, ధైర్యము అనుగ్రహించి, ఎవరు చూపించలేనటువంటి ప్రేమను, ఎవరు చూపించలేనటువంటి ఆప్యాయతను నీ జీవితంలో అనుగ్రహించి, ఎటువంటి పరిస్థితుల వలన నీవు కృంగుబాటును అనుభవిస్తూ ఉన్నావు, ఏ సమస్యల బట్టి నీవు కృంగుబాటును అనుభవిస్తూ ఉన్నావో ఆ పరిస్థితులన్నిటినీ ఆయన
తీసివేసి ఆ పరిస్థితులన్నిటినీ ఆయన మార్చివేసి నెమ్మదిని నీ జీవితంలో అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు. స్నేహితుడా, మనందరి కొరకు ఇవ్వబడుతూ ఉన్న సలహా ఏమిటంటే, నీవు మానసికంగా కృంగిపోయినప్పుడు ఏడుపులో ఉంటూ ఉన్నావేమో, దుఃఖంలో ఉంటూ ఉన్నావేమో, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో, భయంగా జీవిస్తూ ఉన్నావేమో, నిన్ను భయపెట్టే పరిస్థితులు, నిన్ను భయపెట్టే వ్యక్తులు చుట్టూ కూడి నిన్ను హేళన చేస్తూ ఉండగా శోకాన్ని, బాధను దిగమింగుకొని బ్రతుకుతూ ఉన్నావేమో. మనకు ఇవ్వబడుతున్న సలహా ఏమిటంటే, కృంగిపోకు స్నేహితుడా, దుఃఖాన్ని అనుభవించకు స్నేహితుడా, నేను ఒంటరివాడనని అనుకోకు స్నేహితుడా, దేవుని యొద్దకు నీవు రావాలి స్నేహితుడా. ఆయన మాటలను బట్టి, ఆయన మాటలు నీకిచ్చే నిబ్బరాన్ని బట్టి, ఆయన మాటలు నీకిచ్చే శక్తిని బట్టి నూతన బలాన్ని, నూతన శక్తిని నీవు అనుభవించాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల మా తండ్రి, ప్రేమగల మా రక్షక, నిజమేనయ్యా, మా చుట్టూ ఎంతోమంది అపార్థము చేసుకునే వ్యక్తులు, కీడును మా జీవితంలో కలుగా చేయాలని ఆశపడే వ్యక్తులు నిందలు మోపుతూ ఉండగా, అవమానములను మోపుతూ ఉండగా, వేదనలను, మానసికమైనటువంటి బాధలను మాకు కలుగజేస్తూ ఉండగా, ఎవరు మా పక్షాన లేరే, ఎవరు మమ్మల్ని ఆదుకునేవారు లేరే, కనీసము మా పక్షాన మాట్లాడే వ్యక్తులు కూడా, మమ్మల్ని ఓదార్చే వ్యక్తులు కూడా లేరే అని మానసికమైన క్షోభను మేము అనుభవిస్తూ ఉన్నామయ్యా. నీవు పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు కదా. ఒక పర్యాయము మానసిక కృంగుబాటుతో, ఆందోళనలతో జీవిస్తూ ఉన్న నీ ప్రియబిడ్డలను మీరు దర్శించుమని, వారి కృంగుబాటును బాగు చేసి చెదిరిన వారి హృదయాలను ధైర్యపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.